వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను దర్శించుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి. శ్రీశైలం ఇన్ఛార్జి కార్యనిర్వహణాధికారి వారి అధికార బాధ్యతలు స్వీకరించిన ఈ చంద్రశేఖర్ రెడ్డి. గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కొడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మద్యం షాపుల వివాదం. బీహార్లో కల్తీ మద్యం సేవించి 27 మంది మృతి. రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడంపై నెల్లికుదురు మండల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం. హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1 విద్యార్థి కన్నింటి పర్యంతమయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మద్యం షాపుల వివాదం కొనసాగుతుంది. కొడుమూరు నియోజకవర్గంలోని గార్గేపురం పరిధిలో మద్యం షాపు నెంబర్ 21 తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజ్కు టెండర్ ద్వారా వచ్చింది. దీంతో ఆయన వెంకయ్యపల్లె వద్ద గురువారం షాపులను ప్రారంభించారు. స్థానికుల ఫిర్యాదుతో కొంతమంది వ్యక్తులు మద్యం షాపును శుక్రవారం అందజేశారు. దీని వెనుక కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారని నాగరాజ్ మీడియా సమావేశంలో చెప్పడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఖండించారు. కొడుమూరులో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేసిన నాయకుడిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని వారు తెలిపారు. రైతులకు సంబంధించిన సొసైటీ భవనంలో మద్యం షాపు ఎలా నడుపుతారని విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు తాండ్రపాడు సర్పంచ్ జయన్న ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి బలపడుతున్నారని ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలు చేసిన వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన్ రెడ్డి అరాచక మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని చెప్పి ఎగ్జామ్ నాగరాజు అని ఇప్పుడు కర్నూలు నాగరాజు అని ఏదో పేరు ఉంది, మా గుడు సుధాకర్ రెడ్డి అని వాళ్ళిద్దరు ప్రెస్ మీట్లో మాట్లాడినారు. చెప్పినాము, ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో పోయిన రోజు లేదు. మేము అలాంటి వ్యక్తిని రౌడీ అని అనడము చాలా హాస్యాస్పదమైన. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉండవో వాళ్ళకే తెలియదు. వాళ్ళే రౌడీలు, ఏం కాదు. మమ్మల్ని రౌడీలు అనడం, పేరు తెచ్చడం ఇంకా అన్యాయము. అసలు ఆయన దస్తగిరి విజయానికి, పార్టీ విజయానికి జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే భారీ మెజార్టీ. ఆయన కృషి ఎంతో అభినందనీయమైనది. విష్ణువర్ధన్ రెడ్డి ఏదో చేసినాడని చెప్పి కొంతమంది కర్నూలులో వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కానీ అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ఏమీ చేయలేదని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఫిల్డ్ షాపు ఏదైతే మీరు ఓపెన్ చేసుకొని ఉన్నారో అది కరెక్ట్ కాదని ప్రజలు ఖండించినప్పుడు, అది విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు జిల్లాలో బలపడుతున్నాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయన మీద బురదడం చల్లడం కూడా మరి జరుగుతుంది. అది కరెక్ట్ కాదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏది అక్కడ చేయలేదని కూడా మేము కూడా తెలుసుకున్నాం. కానీ ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గతం నుంచి ప్రజల కోసం పోరాడి ప్రజలకు మంచి పనులు చేయాలని కూడా మాకు కూడా ఎంతో సంస్కారం నేర్పించినట్టు ఘనత ఆయనకే ఉంది కొడుమూరు నియోజకవర్గంలో కూడా తెలియజేస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు ఆయన గ్రామంలో మరి ఎంత మెజార్టీ వచ్చింది, మరి పార్టీకి ఎంత పోరాడినాడనేది ఆయన ఒక్కపారి ఆలోచించుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి మరి దస్తగిరి గారు మరి గెలుపుకు ఎంతో కృషి చేసి రాత్రి పగులు అనక మరి పాటుపడి మరి గెలిపించుకోవడం జరిగింది. కానీ మీరు పార్టీ పేరు చెప్తున్నారు, మరి మీరు ఎంత కృషి చేసినారని నేను తెలియజేస్తున్నాను. విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతో మరి ప్రజల పక్షాన ఉండి పనులు ఎన్నో మరి చేసి అటువంటి ఘనత ఆయనకే తగ్గిందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇట్లాంటి వ్యాపారాలు కానీ ఏదైనా కానీ మరి ప్రోత్సహించడు. ఆయన ఎక్కడ మంచి పేరు వస్తుందంటే దానికి ప్రాధాన్యత ఇచ్చి మనం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసమే పాటుపడతాడని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గురించి ఇట్లాంటి వాళ్ళ మాట్లాడడానికి అర్హులు కాదని నేను తెలియజేస్తున్నాను. చాలామందిని మరి బలపరిచి మన నియోజకవర్గంలో
మరి ఎంతో కృషి చేసినట్టు ఘనత విష్ణువర్ధన్ రెడ్డికి దక్కిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నట్టు ఏదైనా కూడా మరి మంచి జరగాలనే ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్తున్నాడు. దాన్ని మేము కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము చెప్తున్నాం. అక్కడ ఉన్నట్టు జాబు కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము. అది సొసైటీకి సంబంధించినది అని దాన్ని ఎట్లా వాళ్ళు అక్కడ పెట్టుకొని నడుపుతారని మేము మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. పార్టీ కూడా దీన్ని ఒకసారి చర్య తీసుకొని దీన్ని అక్కడ లేకుండా చేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ భారతీయ సంస్కృతి భగవద్గీతలో ప్రతిబింబిస్తుంది అని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంకల్బాగ్లోని భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఏర్పాటు చేసిన భగవద్గీత గ్రంథాలను జాయింట్ కమిషనర్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి పంపించేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, సహాయ కార్మిక అధికారి కేశన్న, ఉపాధ్యాయులు రవి, షెరల్, జ్యోతి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఈరోజు ఈ భారతదేశం మొత్తం అసలు భగవద్గీతకు మూల కారణకు ఎవరు? ఐదవది ఎవరికైనా? శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణుడు తెలుసు కదా. ఆయన మన మనిషిలాగా జీవించాడు. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన? 130 సంవత్సరాలు మాత్రమే బతికాడు. 130 years. ఎందుకంటే నేను నమ్మేవాడి కాదంటే మనకు ఆ సజీవ ఉన్నాయి మనకు. ఇది గుజరాత్లో ఆయన తిరిగిన ఏరియా, ఆ కట్టిన గుడి ఇప్పటికీ సముద్రంలో ఉంది. అంటే ఏమనుకుంటున్నారు అందరూ? భగవద్గీత అంటే ఒక గ్రంథంలాగా చూస్తున్నాం, ఒక పవిత్రంగా చూస్తున్నాం. కానీ రోజు చేసే కార్యక్రమాలంతా భగవద్గీతలో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భగవద్గీతను చాలా పవిత్రంగా చూస్తుంది. అది చాలామందికి అర్థం కావడం లేదు. ఈరోజు మనం కోర్టుకు వెళ్ళినా, ఎక్కడన్నా ప్రమాణం చేసినా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, కానీ దేవుని అని చెప్తున్నాను. కానీ భగవద్గీత ముందర పెడతారు అక్కడ. మీకు తెలుసా? జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అని ఎవరన్నారు? ఈ భగవద్గీతలో రాసిబడి ఉంది. జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అంటే అర్థం మీనింగ్ తెలుసు కదా. అంటే అన్నిటికంటే ఈ భూమి, ఈ తల్లి చాలా గొప్పదని భగవద్గీత ద్వారా మనకు తెలిసింది. అంటే మీరు డిసిప్లిన్ రావాలంటే మీరు 5 గంటలు లేచేవాళ్ళు ఎంతమంది మార్నింగ్? హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1 విద్యార్థి కన్నింటి పర్వంతమయ్యారు. గత 10 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమవుతున్నానని, ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరావని తెలియజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్ల నుంచి తెలుగు అకాడమీ పుస్తకాలతో నోట్స్ సిద్ధం చేసుకున్నానని, కష్టపడి చదివానని ఆ విద్యార్థి చాలా బాధపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చిందని మా బ్రతుకులు ఇంకా మారవని ఆయన వాపోయారు. ఒక 5 నిమిషాలు పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఇంట్లో వచ్చి వెళ్ళిపోతుందన్న. ఈ 3 సార్ల మధ్యలో ఉద్యోగం రాదన్న. 2 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటున్నా. తెలుగు అకాడమీ బుక్స్ తోటి నోట్స్ అన్నీ రాసుకున్నా. తెలుగు అకాడమీ చెల్లదంట, నేను ఎక్కడ చదువుకోవాలి ఇప్పుడు?
సార్ తర్వాత మాట్లాడతా. ఒక్క నిమిషం. తెలంగాణ ఓకేనా జర కొన్ని వాటర్ తాగు తాగి మాట్లాడు ప్లీజ్ తాగు కొన్ని వాటర్ తాగు కొన్ని తాగి మాట్లాడు కొద్దిగా తాగి నిమ్మలంగా ఒకటి తీసుకో ఓకే ఓకే ప్లీజ్ ఫస్ట్ తాగు కొద్ది తాగు జీవితంలో ఆఖరి అవకాశం అన్నా ఇంకా రాదన్నా ఇంకా లేదు అవకాశం అన్న వద్దే అందరు మాట్లాడరు నేను మాట్లాడేది ఏం లేదు అందరి బాధే నా బాధ అందరి గురించి మీరన్నా అడుగుతున్నారు ఏం లేదు అందరు అడుగుతారు అంటే మీకు ఇంకా న్యాయం జరగదా ప్రభుత్వాలు మారుతున్నాం ఎప్పటికీ జరగదన్నా పుట్టిన ఇట్లా ఉంటారు బతికిన చచ్చిపోవడమే ఈ దేశంలో అంతే ఎవ్వరు మాట్లాడతారు ఏదైనా చేసినా చెప్పరాసి ఉద్యోగాలు చేసుకొని చచ్చిపోవడమే ఎప్పుడు ఇంత ఈ బతుకులు మారు ఎప్పటికీ మారు అనవద్దు వెళ్ళండి ఏం లేదు ప్రత్యేకంగా మాట్లాడేది అందరు మాట్లాడింది నాకు ఏం లేదు ప్రత్యేకంగా డిమాండ్ రావడం పోతుంది అవకాశం వెళ్ళిపోతుందని మళ్ళీ రాదు ఒక్కటే అవకాశం కుక్కలు చెప్పిన ఇస్త్రీ అయిపోయింది రాష్ట్రం అమరావతి మునిగిందని సైకో జగన్ ఫేక్ ప్రచారం చేశారు. చివరకు నిన్న వచ్చిన బెంగళూరు వరదల్లో ఆయన కట్టుకున్న యాలహంక ప్యాలెస్ మునిగిపోయింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే మనే నాశనం అవుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అతను శ్మశానం అంటాడు, ఇంకొక ఆయన ఎడారి అంటాడు, ఇంకొక ఆయన సిటీయే మునిగిపోయిందంటాడు. నిన్న కూడా మునిగిపోయిందంట. నిన్న చెన్నైలో చూశారు, సగం సిటీలోకి నీళ్లు వచ్చాయి. మొన్న హైదరాబాద్లో వచ్చాయి. నిన్న బెంగళూరులో ఈయన కట్టుకున్న కొంప దగ్గరనే నీళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ముంచాలనుకొని కడాన ఈయన కట్టుకున్న కొంప దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదే వాళ్ళు చెడిపోవాలనుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. అది మంచిది కాదు. అదే నిన్న జరిగే పరిస్థితి వచ్చింది. అనకాపల్లి నక్కపల్లి మండలం పెద్దబోదుగల్లం గ్రామంలో గర్వి షరీఫ్ ఉర్సులో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రి అనిత సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన పేదబోదుగల్లం వైసీపీ సర్పంచ్ షేక్ మునిసా గ్రామస్తులు. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. బోదుగల్లం ప్రజలకు గర్వి షరీఫ్ ఉర్సు శుభాకాంక్షలు. గత ప్రభుత్వంలో ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు. సర్పంచ్ షేక్ మునిసాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఈ గ్రామానికి తక్షణమే 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి చెందబోతున్నాయి. గత ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు ఎంపీల చుట్టూ తిరిగేవారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు చుట్టూ తిరగకుండా నిధులే మీ ఇంటికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రికార్డులు సృష్టిస్తారు. గతంలో ముస్లింలు మైనార్టీలను జగన్ గాలికి వదిలేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని వంగలపూడి అనిత అన్నారు. మంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వితిన్ 100 డేస్లోనే ఎన్ఆర్జీఎస్ని మళ్ళీ పునరుద్ధరించి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లోని కూడా ఎన్ఆర్జీఎస్ పనులు జరిగే విధంగా దగ్గర 4,500 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టుకోవడం జరుగుతుంది. దీని అంతటినీ కూడా ఒక పండుగ వాతావరణంలో చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి పల్లెటూరులోని కూడా, ప్రతి పల్లెల్లోని కూడా ఈరోజు రోడ్లు, ట్రైన్ల నిర్మాణం అనేది జరుగుతుంది. మీరు కూడా ఇంతకు ముందు చూశారు. 100 డేస్ పరిపాలనకి ముందే ఒకరోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే అన్ని గ్రామాలు కలిపి ఒకే రోజు ఒక గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ సభల్లో
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్కని పట్టణం జనగామ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గులాబీ పార్టీ శ్రేణులు దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, జనగామ గ్రామ రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు రైతులకు? ఇవాళ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేం 10,000 కాదు, రైతు భరోసా కింద 15,000 ఇస్తాం. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తాం, రైతు కూలీలకు ఇస్తాం. అంటే వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం, వంచి మరి రైతులను గొంతు కోసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడ్డది. మళ్ళొకసారి ఒకవైపేమో మరి రైతులు తీసుకున్నటువంటి రుణమాఫీ ఏకకాలంలో చేస్తామంటిరి, అనేక వాయిదాలు పెడితిరి, రైతు భరోసా అందరికి ఇస్తామని చెప్తిరి. మరి ఇలా చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే రైతులను ఎంత ఘోరంగా మోసం చేసిందో ఇప్పటికైనా రైతు లోకం ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మీరు గొంతు విప్పాలి. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా మరి మాయ మాటలు చెప్పి తప్పించుకుంటూ రోజుకొక మాట, పూటకొక మాట చెప్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఈయననే చూస్తున్నాం. ఇంత ఘోరంగా, ఇంత మరి ఇదిగా మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కూడా మనం ఇదివరకు చూడలేదు. దీన్ని రైతులోకమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని కోరుతున్నాం. తాడిపత్రి పట్టణ శివార్లోని అర్జస్ స్టీల్ ఫ్యాక్టరీస్లో శుక్రవారం సాయంత్రం అర్జస్ స్టీల్ జర్నీ మరియు పుస్తక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐపిఎస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్జస్ స్టీల్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కృష్ణమూర్తి, హెచ్ఆర్ నరేంద్ర, మిస్సా, ఇండస్ట్రీస్ ఆఫీసర్ జయప్రకాష్ దేవదర్, తహసీల్దార్ రజక్ వాలి, సిఏ శివ గంగాధర్ రెడ్డి, అర్జస్ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Along with that, you have transformed this locality, this district, this state, and India as a whole. I was very happy to go through all the reports you have given, and the kind of work Mr. Sriram had done. I was just talking to Mr. Sridhar and I was telling, may you also get to write a book of 25 years completion of Arthur Singh also. Like all those what you thought you could not complete, you can make it up for that. From district administration, Arthur Singh has provided employment, provided contribution to the industrial sector of Andhra Pradesh, and also they have shown their human face through their CSRs. And Mr. Sridhar was telling that he would like to contribute more. The whole campus reminds me of my one childhood wish. As an IAS officer, I have travelled 24 states of the country, some countries also. I've seen some of the plants as well. When I was a child, I always wanted to live in this kind of community where there are quarters, there are places to play, then you all get together for some festival. Unfortunately, I never got to be like that. So both my parents were government employees, so we all lived in civil society, not in the gated community. So whenever I get an opportunity to come to this kind of place, I cherish that. I feel happy. After I got into IAS, of course, my first option was Karnataka, because I'm from Karnataka. So then Andhra Pradesh I got. After having traveled the country and seen many places, I started missing my home.
we always long for being in our place. और माँ इल्लू, माँ ऊरू आदि, हमारा घर वो, हमारा गाँव वो है. But as an IAS officer, what I realized is, what is a place? Now, of course, this weekend we have a program. So my whole family has come to Anantapur to live with me. Then why would I want to go there? Which is my native is Karnataka. Why would I like to go there when the whole family has come? I realized that place is not place. Place is people. People make the place. So how is that I have captured the 12 years of journey of Arjas is that various people came from various places to a common place called Arjas Teams, and through your concerted, committed and a team effort, you have made this achievement, and this evening and this achievement should go to each and every, I don't know what you call, Arjite or what, like for a Bengalurite we call Bengaluru. I'm extremely happy to see the kind of quality you have maintained, the environmental transformation you have done. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఎస్ఐగా పదోన్నతి పొందిన 6 మంది అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపీఎస్ వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంకు పదోన్నతి చిహ్నంను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాసులు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఈడుపైల వనదుర్గ భవానీమాతను దర్శించుకున్న జడ్జి ఆయనకు ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ప్రిన్సిపల్ నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్, నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీపతిరావు, న్యాయవాదులు ప్రతాప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, చిరంజీవి, రవిగౌడ్, జిల్లా పాలన యంత్రాంగం, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహణాం అత్యంత అనుకూలఫలప్రీతిరస్తు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆజన్మ ప్రాణానాయ
देवी गायत्री शब्दः प्राणायामि विनियोगाः ओम भुवः ओम सुवः ओम नभः ओम जनः ओम नमः ओम सत्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि कृपाणि दानि निश्चन्ते प्रदक्षिणपदे पदे पावोत्मा पापसंभवां पाहिमां कृपया देव शरणागतवत्सलान्यदास्यमेव जन्मः तस्मात् कारुण्यभावेन रक्षतः ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो सरस्वती ब्राह्मणेभ्यः आदर्शेवेन्द्रिये प्रतिष्ठत् वनदुर्गा भवानी संपूर्ण अनुग्रह वरप्रसाद सिद्धिर्वा सकल कामना మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.